విజయవాడలో తీవ్ర విషాదం నెలకొంది. కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు తప్పిన పెను ప్రమాదం. అసలు ఆ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. విజయవాడ నుంచి అమరావతి వెళ్తుండగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక ప్రమాదం జరిగింది. బస్సు ముందు టైర్ ఒక్కసారిగా పంక్చర్ అయింది. దీంతో బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ పరిణామంతో బస్సు ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రయాణికుల్లో నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును కాలువలో నుంచి బయటికి తీశారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈ బస్సుల ప్రమాదాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇటువంటి ప్రమాదాలు ఎక్కువైపోవడంతో ప్రజలు కూడా తీవ్రంగా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్లీగా బస్సు ప్రమాదాలు ఏ విధంగా జరిగాయో, ప్రజలు ప్రాణాలు ఏ విధంగా పోగొట్టుకున్నారో అందరూ చూశారు. మీడియాలో వచ్చాయి కూడా. సో అటువంటి తరుణంలో మళ్ళీ ఆర్టీసీ బస్సు ఏకంగా కాలువలోకి వెళ్ళిపోయిందంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ కృష్ణా జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ 3 జిల్లాల్లో ఎక్కడ చూసినా కానీ కాలువలు కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఈ పెద్ద కాలువల్లో బస్సు వెళ్ళి పడిందంటే దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఉక్కిరిబిక్కిరి అయ్యి ఉంటారో మీరే ఒకసారి ఆలోచించండి. సో అందుకని ప్రజలు తగు జాగ్రత్తగా ఉండండి. బయటికెళ్ళినప్పుడు ఎటువంటి ప్రమాదమైనా రావచ్చు. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.